రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కొని తీరాల్సిందే. ఢిల్లీ పోలీసులు ఆ విషయాన్ని తేల్చి చెప్తున్నారు. ఏదైతే అమిత్ షా మాట్లాడింది ముస్లిం రిజర్వేషన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించేదైతే ఆ రిజర్వేషన్లను ఎత్తేసి అందులో 4% రిజర్వేషన్ తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చారు. మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చాక ఆ రిజర్వేషన్స్ని ఎత్తేసి మళ్ళీ అవి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్తే ఇందులో రిజర్వేషన్లు ఎత్తేస్తారన్న పాయింట్ వరకే కట్ చేసి దాన్ని పేస్ట్ చేసినటువంటిది చాలా టాక్టికల్గా ఎడిట్ చేసినటువంటి వీడియో స్వయంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ హ్యాండ్లర్ నుంచినే ప్రొజెక్ట్ కావడం, అది ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండ్లర్ కాదంటూ వీళ్ళు వివరణ ఇవ్వడం అయితే, బట్ అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచినే వెళ్ళింది అన్నటువంటిది సైబర్ క్రైమ్స్ ఢిల్లీ పోలీసులు తేల్చినటువంటి నేపథ్యంలో విచారణకి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. మరి ఆయన ఎప్పుడు హాజరవుతారు, ఎలక్షన్ల తర్వాతన ముందా అన్నటువంటి చూడాల్సి ఉంది.